సార్ శాంపిల్స్ ఎలా తీసుకుంటూ ఉంటారండి? అంటే మిగతా అంటే యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది షెఫాలజిస్టులు ఉన్నారు, సర్వేలు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, క్రెడిబిలిటీ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్గా మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ. సో మీరు అంటే అంత క్రెడిబిలిటీ ఉండేటట్టు అంత యాక్యురేట్గా చేయడానికి ఎక్కువ శాంపిల్స్ తీసుకోవడం కారణం అంటారా? కాదు సార్, శాంపుల్ అనేది లీస్ట్ సార్. ఇంత క్వాలిటీగా మన ఇంటర్వ్యూ రావడానికి కెమెరా వల్ల అనుకుంటారా? అంటే కెమెరా కూడా ఒక భాగమే, ఓకే, బట్ అదే మెయిన్ భాగం కాదు కదా సార్. కెమెరా మనం చూపిస్తుంది ఉన్నది అన్నట్టు, బట్ ఇక్కడ మీరు అడిగే ప్రశ్న, నేను సమాధానం, లైటింగ్, ఎన్విరాన్మెంట్, మీరు చెప్పే విధానం, అట్లా అన్నీ ఉంటాయి కదా. అట్లాగా కెమెరా అనేది ఆఖరి భాగం దీంట్లో చూపించడానికి. అట్లా అది లేకపోతే జరగదు. అట్ ది సేమ్ టైం మాకు కూడా శాంపుల్స్ కూడా ఆఖరి భాగం. అది ఒక్క లేయరే కదనమాట. మేము దాని ముందు లేయర్ అన్నట్టు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, విలేజ్ వారీగా ఇప్పుడు ఇస్తుంటారు కొంతమంది. అలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు సార్. ఒక 40-45 మంది ఉన్నారు. ఒక టోటల్ గా న్యూట్రాలిటీగా మెయింటైన్ చేస్తూ ఈ నియోజకవర్గంలో విలేజ్ వారీగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు అమౌంట్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేదా నాకున్న పర్సనల్ ర్యాపో మీద కొన్ని విలేజ్లు, కొన్ని దగ్గర మండలాలు అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే మనం డేటా సైన్స్ అప్లై చేసే దగ్గర దీనికి డేటా సైన్స్ ఏంటంటే మొత్తం మన దగ్గర ఉన్న డేటా కానీ, ప్రీవియస్ డేటా కలెక్ట్ చేసింది కానీ, ఓవరాల్గా ఈ ఎమోషన్ ఇట్లా వీళ్ళు మారుతున్నారు కానీ, కమ్యూనిటీ పరంగా ఏమన్నా మారుతున్నారా, క్యాస్ట్ మారుతున్నారా, ఇవన్నీ ఈక్వేషన్స్ పరంగా సిస్టమ్ ఏదే ఒక ఆల్గరిథం మనం ప్రిపేర్ చేసుకుని ఆల్గరిథం ప్రకారం వేసే నెంబర్స్ ఉన్న డేటా ఉంటుంది. అయితే మనం ఓన్ సర్వే కంపెనీ ద్వారా, కేకే సర్వీస్ ద్వారా తక్కువ శాంపుల్స్ తీసుకొని మండల స్థాయిలోనో లేకపోతే ఇంకొంచెం డీటెయిల్గా ఉన్న రిపోర్ట్ ఉంటుంది. అలాగే మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో నాకు, దాన్ని చిన్న కంపెనీకి ఒక అవుట్ సోర్సింగ్ కూడా ఇంకొకసారి వెరిఫికేషన్ లాగా, మన కూర అన్నం చేసుకొని ఒక ఉప్పు కారాలు చూస్తాం కదా, అలా పనికి వచ్చేదానికి అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. వాళ్ళ రిపోర్టు ఆధారపడం కానీ ఆ రిపోర్ట్ వెరిఫై చేస్తుంది దానికి ఇంకోసారి ఒకటి మనం అంతే. సో ఇంకోటి వెరిఫై చేసేదానికి కంప్లీట్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. ఇవన్నీ లేయర్స్ ఒక విలేజ్ తీసుకుంటే అన్ని లేయర్స్ ఆ విలేజ్ అలాగే ఉందంటే బాగా చేసినట్టు, కరెక్ట్గా కూర్చున్నట్టు అనమాట. ఏదైనా ఒక డేటా పైకి కిందకి పోతుంటే ఎక్కడో మనం మిస్టేక్ చేసినట్టు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది సార్ ప్రాసెస్. సో దీంట్లో శాంపుల్స్ కూడా అవసరమే కానీ శాంప్లింగే మెయిన్ కాదు. ఓకే, అంటే చాలాసార్లు నేను చాలా మంది షెఫాలజిస్టుల దగ్గర విన్నాను, ఎక్కువ ఎమ్మెల్యేస్ కూడా 90% ప్రజల్లో లేదా ఎమ్మెల్యేస్ లో కూడా ఎన్ని శాంపుల్స్ తీసారండి మీరు అనేది ఉంటుంది. శాంపుల్కి ఎంత కాస్ట్ పడుతుంది, మీరు 100 రూపాయలు తీసుకుంటారా, శాంపుల్కి 200, 250, 300 అంటారు. మీకు కావాలనుకునేది ఏంటి? ఇప్పుడు మీరు ఒక ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఉంది సార్, నాకు ఇంత మంచి కన్స్ట్రక్షన్ కావాలి, ఇలా నాకు ఇక్కడ ఈ గోడ మటు ఫిక్స్డ్ సార్ అని ముందుగా చెప్పారనుకోండి. ఇప్పుడు మీరు 3 మధ్యలో గోడలు వేసారు. ఇప్పుడు నేను అద్భుతంగా కన్స్ట్రక్షన్ నాకు మంచిగా రావాలంటే ఎలా వస్తుంది? సో నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మీకు కావాలనుకుని నేను చేసిస్తాను. నాకు శాంపుల్స్ కావాలి సార్ అండి, ఇలా కావాలి సార్, అది అలాంటి ఇప్పుడు బ్రాండింగ్ ఉంది కాబట్టి పోయినసారితో కొంచెం వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు చెప్పినట్టు అన్నిటికీ ఊగొట్టేవాళ్ళం. ఊగొట్టి మనం చేయాలనుకుంది చేసేవాళ్ళం. అప్పుడు కూడా ఇప్పుడు ఊగొట్టడం తగ్గింది. అట్లీస్ట్ అట్లా కాదండి అని చెప్తున్నాను అనమాట. మీరు అదిలేండి, మీకు కావాలనుకుంది ఏంటి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏ గ్రామాల్లో ఎలా ఉంది ఆ శాంపుల్స్ విధానం మాకు వదిలేయండి. మాకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకుంటాం, తక్కువ కావాలంటే తక్కువ తీసుకుంటాం. అసలు మెయిన్ అది కాదు. మీ రిక్వైర్మెంట్ మామూలు 2K అనుకుంటే 4K అనవసరం కదా ఇక్కడ. అంతే కదా. చాలా మంది షెఫాలజిస్టులను కలిసేవాడిని. అంటే కొంతమంది రాజకీయాల్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జీవీఎల్ నరసింహరావు గారు, ఆయన ఒకప్పుడు షెఫాలజిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత బీజేపీ పార్టీలోకి వెళ్లారు, రాజ్యసభ సభ్యుడయ్యారు, మోదీ గారికి వాళ్ళకి బాగా క్లోజ్ గా ఉంటున్నారు. అలాగే పీకే గారిని చూస్తూ ఉంటే, పీకే గారు ఫస్ట్ సెఫాలజిస్ట్గా స్టార్ట్ అయ్యారు, పార్టీ పెట్టుకున్నారు, పార్టీ కోసం అంటే ఒక పొలిటికల్ యాస్పిరేషన్ అనేది. అంటే ఒక షెఫాలజిస్ట్గా ఉండేటప్పుడు మీకు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, రాజకీయ పార్టీలతో తిరుగుతూ ఉంటారు కదండి. సో తిరిగేటప్పుడు మీకు కూడా అలాంటి రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇంకో విధంగా వెళ్తే బాగుంటుంది, ఇలాగే ఏమైనా ఉంటాయండి? అంటే అలాగే మీకు ఏమైనా పర్టికులర్గా ఉన్నాయా? 2 చెప్తాను సార్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ నెంబర్స్ అన్నీ ఉంటాయి కదా, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఫైనల్గా ఉంటాయి కదా. దీన్ని బట్టి మనం చాలా మంది ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి రిపోర్ట్ కొనుక్కోవచ్చు. పలా నియోజకవర్గంలో ఇప్పుడు మన సేల్స్ టీమ్ కంటే ఎంత మెజారిటీ వస్తుందండి, ఈ 3 నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తున్నారు, ఈ రిపోర్ట్ మనం సేల్ చేస్తాం. ఇప్పుడు ఇన్ని వాళ్ళు బెట్టింగ్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే పర్సనల్ ఎమ్మెల్యే పక్కన ఉండే పర్సన్ అయిన ఉండొచ్చు, లేదా క్యూరియాసిటీ మీద తీసుకోవచ్చు. అమౌంట్ పెద్ద ప్రాబ్లం కాదు కదా అనుకునేవాళ్ళు. కానీ నిజంగా ఫర్ సపోజ్ బెట్టింగ్ గురించి మన దగ్గర అన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, మనం కూడా ఒక 10 లక్షలు అడగద్దాం, ఇక్కడ ఒక 5 లక్షలు కాద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అయ్యారో మీరు తెలియకుండా ఒక అసెస్మెంట్ మిస్ అవుతారు. అలాగే మనం ఆల్రెడీ ఇంత నెంబర్స్ చెప్తాం కదా, ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా గెలుస్తారు అని మనకు తెలుస్తుంటుంది. ఇది మన నియోజకవర్గం కదా, మన దగ్గరికి ఉండేది కదా, మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి లోపలికి వెళ్ళిపోదాం అనుకోండి. మీరు నెక్స్ట్ టైం నుంచి నెంబర్స్ తప్పబడతాయి. మీరు ఎమోషనల్గా ఒక దాంతో కనెక్ట్ అవుతున్నారు అంటే
ప్రాపర్గా చేయలేరు. అంటే మీరు ఆపరేషన్ చేసేది మీ కూతురికి అని తెలిసింది అనుకోండి, ఒక డాక్టర్ మీద ఎమోషనల్గా ఎంతో కొంత పడుతుంది, కంగారు వస్తుంది కొంచెం తెలియకుండా. అదే నార్మల్గా మీరు ఆపరేషన్ చేస్తే చాలా సునాయాసంగా చేస్తారు ఆ డాక్టర్. సో అట్లాగే దానికి డిటాచ్డ్గా ఉంటేనే. సో ఎమోషనల్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. రాజకీయ పార్టీలతో కలవడం వేరు. అవును, కలుస్తాం, అందరినీ కలుస్తాం కాబట్టి టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరిని కలిసినా కలుస్తాం. బట్ వాళ్ళతో అటాచ్ చేయనుకోండి, లోపలికి వెళ్తే మనకు ఈ సర్వే నుంచి డిటాచ్ అయిపోవాల్సి వస్తుంది. సార్ ఇందాల బెట్టింగ్ల కోసం అన్నారు కదా, అంటే యాక్చువల్గా ఎలక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ 24 రోజులు రిజల్ట్స్ రావడానికి బాగా. సో ఆ సమయంలో మీరు మీ సర్వే ఇచ్చారు ఇదంతా. అంటే ఎలక్షన్స్ తర్వాత మీరు చాలా మందికి పనిచేశారని అప్పటికే మీకు అంటే క్రెడిబిలిటీ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అది బాగా. సో అలాంటి సమయంలో ఎవరైనా మీకు ఫోన్ చేసి సార్ ఏ పార్టీ మీద బెట్టింగ్ కాస్తే బాగుంటుంది, ఏ మనిషి మీద బెట్టింగ్ కాస్తే బాగుంటుంది, ఇలా ఏమైనా కాల్స్ రిపోర్ట్ సేల్ చేస్తాం సార్. బెట్టింగ్ కాసుకోవచ్చా గీసుకోవచ్చా అది వారి పర్సనల్ చాయిస్. అది ఎమ్మెల్యే ప్రతి రిపోర్ట్ ఎమ్మెల్యే తీసుకోవాలని లేదు. మీరు ఎవరి తాలూకు ఎవరి నుంచి ఫోన్ చేస్తారు అది మనకు అనవసరం అది. సో అందుకని దాని గురించి కాసుకోవచ్చా కాసుకోకూడదా, మీరు ఎమ్మెల్యే తాలూకా లేకపోతే మీరు వెనకాల ఏ పార్టీ ఉందని మనకు సంబంధం లేదు. మేము ప్యూర్గా రిపోర్ట్ అని చెప్తాం అంతే. బెట్టింగ్ కోసం ఎవరైనా, ఎందుకంటే నేను ఆ మధ్య పిఠాపురం వర్మ గారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మనుషులకి ఎవరో ఫోన్ చేసి సార్ బెట్టింగ్ కాసుకోవచ్చా ఏంటి అని అడిగే సందర్భాలు ఉన్నాయి. అలాగా అందులో షెఫాలజిస్ట్ అంటే ఇంకా ఎక్కువ చేస్తాయి సార్, 100% ఉంటాయి. దాని గురించి మనం కమెంట్ చేయం, మేము రిపోర్ట్ సేల్ చేస్తాం. అది కాసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరు గెలుస్తున్నారు, సొంత మా క్లోజ్ బంధువులు కూడా అడుగుతుంటారు, చెప్పొచ్చు కదా నెంబర్, ఇది నెంబర్ చెప్పొచ్చు కదా అన్న సింపుల్ గా. దీని మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత తిరిగి ఇంత చేసి ఎవరు గెలుస్తారు చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పను ఎవరు చెప్పడం నేను ఆల్మోస్ట్ మీ లైఫ్ పార్ట్నర్ కూడా చెప్పాను, లైఫ్ పార్ట్నర్ వైఫ్ కూడా చెప్పిన. మొన్న నెంబర్ మేము ప్రజెంట్ చేసాం కదా సార్, ఆడియో లాక్ చేసి గ్రాండ్ గా గిఫ్ట్గా చెప్పాం కదా ఎగ్జిట్ పోల్స్. ఆ రోజు వరకు నాకు నా క్లోజ్ నాతో పాటు ఉండే ఒక 2-3 4 తప్పితే రోజు వాళ్ళకి ఆ రాత్రి 12 గంటలకి ఆ క్లోజ్ అయిన టైంకి ప్లస్ ముందు రోజు తెలిసింది ఎడిటర్కి, ఎందుకంటే ఆ ప్రెజెంటేషన్ చేయాలి కదా. ఆ నైట్ 4 గంటలు తెల్లవారుజాము 4 గంటలకు వేసాం నెంబరు. అప్పటి వరకు కూడా ఆ సీక్రెసీని మెయింటైన్ చేసాం, ఎందుకంటే అది రాష్ట్రం ఊగిపోయే నెంబర్లు అవి. అది ఓపెన్ చేస్తే మామూలుగానే ఉంటుంది, కొన్ని కప్పెడితే బాగుంటది, కొన్ని తీస్తే బాగుంటది. అట్లాగే సార్ ఇప్పుడు ఆ నెంబర్లు చూసినప్పుడు మీకేమైనా ఆశ్చర్యం కలిగిందా? ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు 151 అది కూడా మీరు ఆ సమయంలో మీరే చెప్పారు. టీడీపీ 20 స్థానాలకే పరిమితం కాబోతుంది, 22 సంథింగ్ ఏదో చెప్పినట్టున్నారు. వైసీపీ పార్టీ 2019లో చాలా యునానిమస్ గా చాలా పుంజుకోబోతుంది, 150+ రాబోతుంది అని చెప్పారు. అప్పట్లో మిమ్మల్ని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ ఫిగర్ కంటే ఈ ఫిగర్ ఇంకా ఎక్కువ. సో ఆశ్చర్యపోయినప్పుడు అంటే ఏం చేశారు సార్? అంటే దానికోసం విశ్లేషణ ఏమైనా చేశారా? విశ్లేషణ చేసాం. ఇది నెవర్ కాన్సెప్ట్ సార్. ఫ్యూచర్ లో మా నెంబర్స్ ఎగ్జాక్ట్ గా మళ్ళీ కంటిన్యూ అవుతున్నా, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటుగా ఉన్న 2, 3 ఒక 5 అటు ఇటుగా ఉన్నా. ఈ దీంట్లో చాలా అద్భుతాలు ఏం జరిగాయంటే, రాష్ట్రంలోనే అసలు 151 సీట్లు వచ్చిన ఒక పార్టీకి, అంటే మోర్ దెన్ 80% వచ్చిన పార్టీకి కంప్లీట్గా ఒక సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతుంది లేదా 14కి వస్తుంది అనే నెంబర్ ఆప్షన్ ఇచ్చాం మనం. అది అసలు ఇంపాసిబుల్ కేసు. మళ్ళీ అంత సెక్షన్లో ఎలా జరుగుద్ది అనేది ఫ్యూచర్లో జరగదు. ఒకటి జరగచ్చు, రాష్ట్రంలోనే ఒక హీరో ఉన్నటువంటి వ్యక్తిగా, ఎక్కువ మంది అభిమానించే వ్యక్తిగా ఉన్న పార్టీకి 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తూ ఒక్క సీటు కూడా గెలవకుండా ఉంటూ కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ చూసిన వ్యక్తి, ఎంతో కోట్లాది మంది అతను గెలుస్తాడని వెయిట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి ఎక్కడైతే పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గం గెలుస్తుందని నరమానవుడు నమ్మని ఒక నెంబర్ చెప్పడం. మూడోది, మామూలు 70 అయిపోయింది, టీడీపీ అయిపోయింది, కష్టం అనుకున్నది. పోటీ చేసిన ప్రతి దగ్గర 90% పైన, అంటే 144 పోటీ చేస్తే 133 నియోజకవర్గాల పేరుతో సహా చెప్పి ఎన్ని గెలుస్తుందని ఒకేసారి చెప్పడం. 4వ విషయం, అసలు సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటిది అసలు ఇంకా యునానిమస్, మళ్ళీ పోటాపోటీగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది, ఎవరు గెలుస్తుందో చెప్పలేం, చాలా టైట్ ఫైట్లు ఉన్నాయి అన్ని రకరకాల సర్వేలు రకరకాలుగా చెప్తూ జనాల్లో కూడా కన్ఫ్యూజింగ్ స్టేజ్ వాళ్ళలో కూడా ఉన్నప్పుడు అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. అసలు గెలవడం పక్కన పెట్టండి, ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. కేవలం 21 సీట్లు పోటీ చేసినటువంటి ఆ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది. ఇన్ని 4 భిన్నంగా ఉన్నటువంటి లేయర్స్, 4 తూర్పు పడమర ఉత్తర దక్షిణ రకాలుగా 4 లేయర్స్ ని దాంట్లో మళ్ళీ సింగిల్ నెంబర్ గా చెప్పడం అనేది ఇది నెవర్ అనుకుంటున్నాను సార్. ఇంత ముందు జరగలేదు, తర్వాత జరుగుద్దా లేదా వేరే రాష్ట్రంలో జరగచ్చు, కానీ మన రాష్ట్రంలో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో జరగదనుకుంటాను సార్. ఇప్పుడు 151 ఒకప్పుడు ఆ 5 మధ్యలో కొట్టేసి ఓన్లీ 11 వచ్చింది ఇప్పుడు. అంటే జనాలు చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఆ విధంగా. అంటే నేను వాళ్ళని ఇది చేయడం కాదు, కానీ మామూలుగా 11 వచ్చిందని చెప్పడం నా ఉద్దేశం. కరెక్ట్. సో వైసీపీ పార్టీ అంత ఇదిగా అంటే కిందకి వెళ్ళిపోవడానికి అప్పటి వరకు టీడీపీ అసలు
అంటే టీడీపీ అనేది పార్టీ అనేది సస్టైన్ అవ్వడమే చాలా కష్టం, ఇంకెప్పుడు గెలవలేదు అని అనుకునే చాలా జనాల్లో కూడా ఒక రకమైన, అంటే జనాల్లో ఉందో లేదో తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో అలాంటి అభిప్రాయం ఉండేది వేరే వేరే రాజకీయ వర్గాల్లో. సో అలాంటిది ఇలా పుంజుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఏ విధంగా మీరు విశ్లేషిస్తారా కారణాలని? అంటే ప్రధానంగా కూటమి బలం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ బ్యాంకింగ్, ఆబ్వియస్గా కాంబినేషన్, అది ఎంత పర్సెంట్ కలిసింది, పోన్ ఎంత పర్సెంట్ పెరిగింది అనేది అది వేరే విషయం. ఎందుకంటే మనం ఫైనల్గా చెప్పిన పర్సంటేజ్ కూడా యాక్యురేట్గా వచ్చి ఓవరాల్గా 58%, 38% అని చెప్పాం. దానికి దరిదాపులు 1% అడిటికి వచ్చింది. అంటే టోటల్ రాష్ట్రం మీదగా ఒక పార్టీకి వస్తుంది కూడా, అంటే ఇండివిజువల్ నియోజకవర్గాన్ని కన్సాలిడేట్ చేసి వచ్చిన నెంబర్ అది. సో ఈ పర్సంటేజ్ ఎలా ఎంత యాక్యురసీగా చెప్పామంటే 1% దీంట్లో తగ్గుద్ది, రోడ్ల వల్ల తగ్గుద్ది, ఇంకో 1% లిక్కర్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% దీని వల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీస్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం జరుగుద్ది, ఇంకో 1% ఇక్కడ నుంచి చాలా మంది ట్రావెల్ చేసి వాళ్ళు ప్రభావితం చేస్తారు, ఇంకో కొంత పర్సెంట్ 4 to 5% వీళ్ళతో యాడ్ అవుద్ది. ఇలా 1% అది ఓవరాల్ కాదు, నియోజకవర్గాల వరకు ఒక దగ్గర ఉండొచ్చు, ఇంకో దగ్గర రాజధాని ఎఫెక్ట్ వల్ల 2-3% వేరియన్స్ ఉండొచ్చు, ఇంకో దగ్గర వైజాగ్లో ఉండొచ్చు. ఇలా అంతా క్రోడీకరించి నెంబర్స్ చేసుకోవాల్సి వస్తుంది. అదే డేటా సైన్స్లో అదొక అద్భుతం సార్. ఇక్కడి నుంచి అంతమంది జనాలు సంక్రాంతి పండుగకి యాక్చువల్గా హైదరాబాద్ చూడగానే సంక్రాంతికి బీభత్సంగా వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఆంధ్ర వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలకి. మళ్ళీ ఈ ఎలక్షన్ మే 13ని అలాంటి సంక్రాంతి కనిపించింది, అంటే అంత ఆ విధంగా మైగ్రేట్ అయ్యారు జనాలు. సో అది ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అంటే ఈ స్టాటిస్టిక్స్ని వాటిని నెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అది కూడా కారణం అని అనుకోవచ్చా సార్? వన్ ఆఫ్ ది, అంటే ఒక ఆ బేస్ చేసుకొని ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎప్పుడు అపోజిషన్ పార్టీ గెలుస్తుందనో, ఓటింగ్ పర్సెంట్ పెరిగితే ఎప్పుడు సిట్టింగ్ పార్టీ గెలుస్తుందో, అలా ఆ సీక్వెన్స్లో మనం చెప్పలేం. కానీ ఇక్కడ పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మటుకు ఆబ్వియస్గా అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ప్లస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక అవ్వాతాత వైఎస్ఆర్సీపీకి వేయాలనుకున్నా కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాలు కూడా ఇంకో యాడెడ్ పర్సంటేజ్. సార్ ఇందాక కూటమి కలవడం ఒక ఓటింగ్ బలం దానివల్ల ప్లస్ అయిందని అన్నారు కదండి సార్. ఒకవేళ కూటమి అంటే టీడీపీ పార్టీ ఇండివిజువల్గా, జనసేన ఇండివిజువల్గా, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసి ఉంటే యాక్చువల్ వైసీపీ గెలిచేది, అది అందరూ అంటున్నమాట. అవునా అంటే సార్? డిపెండ్స్ సార్, అది అప్పుడు అంటే చాలా ఫ్యాక్టర్స్, ఇది హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి అది ఫర్ సపోజ్ టీడీపీ ఇండివిజువల్గానే ఈసారి మనం ఎవరితో కలవము, మనం ఇండివిజువల్గా వెళ్దాం, ఈసారి ఎందుకు కొట్టడం చేస్తాం, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఏదో వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు కదా, అలాంటి ఫేజ్లో వెళ్ళి, అలాగే జనసేన కూడా 175 నియోజకవర్గాలు మనం ఇండివిజువల్గా పోటీ చేద్దాం, ఇది ఈ క్యాండిడేట్లు నేను ముందుగానే ప్రకటిస్తున్నాను, పలానా రాము గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, పలానా రవి గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, లేదా పలానా 50-60 నియోజకవర్గాలే కన్సాలిడేట్ చేద్దాం, మనం మొత్తం వద్దు 50కి 50 కొడదాం అన్న ప్లాన్తో వెళ్తే వేరే రకంగా ఉంటుంది. లేదు 175 పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది. లేదు లాస్ట్లో పొత్తుల దాకా వచ్చి పొత్తులు సరిగ్గా కుదరలేదు, నువ్వు ఇచ్చేది నేను ఇచ్చేది మాట అనుకుని విడిపోయారు, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి చెప్పినాం. బట్ పొత్తు లేకపోతే మటుకు చాలా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఇచ్చింది. ఏ సినారియో ఏంటి అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు, అంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం జరిగిన తర్వాత పవన్ గారు వెళ్ళి యునానిమస్గా వాళ్ళకి అక్కడ ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ రాజకీయ చిత్రాన్ని మార్చడానికి మెయిన్ కారణం అని భావించచ్చా సార్? ఒక షెఫాలజిస్ట్గా భావిస్తారా? అంటే దాని ముందు జరగాల్సిన నష్టాలు జరుగున్నాయండి. ఇప్పుడు 1% అని ఇంతకుముందు యాడ్ అయ్యింది. రోడ్లు ఆ రోజుతో బాగుపడలాగా, లేకపోతే ఆ రోజు నుంచి రోడ్లు బాగా లేకుండా లేవు కదా, రోడ్లు తీసుకుంది. లేదా ఎంప్లాయీస్ శాతం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిసినా కలవకపోయినా ఎంప్లాయీస్ అనేవో నెగిటివిటీ ఉన్నారు. ఇలా ఆల్రెడీ రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్నది కూటమిలో ఎవరికి వెళ్ళాలి, బీజేపీకి వెళ్ళాలా, టీడీపీకి వెళ్ళాలా, జనసేనకి వెళ్ళాలని ఆ తర్వాత మారింది. లేదు ముగ్గురు కూటమే కాబట్టి ఒక పార్టీకి వెళ్తున్నాయి. అసలు ఎవరి కేకే గారు ఎప్పటి నుంచి ఈ రంగంలోకి వచ్చారు? ఇలానే మీ పర్సనల్ లైఫ్ కోసం, మీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం తెలుసుకోవాలని చాలా మందికి ఒక ఉత్సుకత అనేది అయితే ఉందండి ప్రపంచవ్యాప్తంగా. సో ఎక్కడ సార్ మీది, ఎక్కడ ప్రాంతం, ఏంటి, ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చారు? మా సొంతూరు నెల్లూరు అండి. ఈ సర్వీస్ రాకముందు నేను 8 సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సో దీంట్లో ప్రధానంగా రావడానికి ఒక కారణం ఏంటంటే ఏదైనా పాజిటివ్ పనులు వీళ్ళతో చేపించేదానికి ఆస్కారం ఉంటుంది ఎమ్మెల్యేలతో. ప్లస్ ఓట్ బ్యాంకింగ్ కూడా కన్వర్ట్ అవుతుంది కదా. ప్లస్ ప్రజల పల్స్ నిజంగా ఏం కోరుకుంటున్నారు, నిజంగానే అందరు డబ్బులకే ఓట్లేస్తారా, అట్లాంటి రకరకాల డౌట్స్ ఇన్ని కరెక్ట్గా మనం నిజాయితీగా చెప్తే యూజ్ అవుద్ది. ఒకటి నా స్వార్థం ఏంటంటే వాళ్ళ చేత మంచి పనులు చేయించవచ్చని, ఒకటి ఏంటంటే మంచి పనులు చేస్తే ఓట్ బ్యాంకింగ్ కూడా మారుద్దని. సో సర్వీస్ చేయించుకున్నాం, రిజైన్ చేసి సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చి చాలా కష్టాలు అక్కడ మొక్కలు తినే దగ్గర ఉంటుంది, అది ఇదే పెద్ద తేడా కాదు. కానీ సో ఓవరాల్గా అది చేయడం మొదలుపెట్టింది, అది సక్సెస్ అయింది, నిజాయితీగా ఉన్నది. ఇప్పుడు ఇంకా మీ పర్సనల్ లైఫ్కి వస్తే మా మిస్సెస్ పేరు ధనలక్ష్మి, మేము హైదరాబాద్లోనే ఉంటాం. నాకు 2 కొడుకులు. పెద్దవాడు 5th క్లాస్ అవుతున్నాడు, చెగువీర వాడి పేరు. రెండోవాడు వచ్చాను, వాడికి 4 years. చెగువీర అండి, మనం చెగువీర అంటాం, అతను యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ చెగువర అంటాం. మేము మామూలుగా చెగు అని పిలుస్తాం. మీకు అంటే
ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అంటే అలాంటిది? అతను పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు. చాలా అంటే లేదు సార్. మామూలు కమ్యూనిస్ట్, మా నాన్నగారు కమ్యూనిస్ట్ లీడర్ డిస్ట్రిక్ట్ వైజ్. కొంచెం బుక్స్ చదవడం, లేకపోతే ఒకసారి లాంగ్ బ్యాక్ నేను ఒక బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉన్న ఒక మూవీ ఉండేది, కంప్లీట్ మోటార్ సైకిల్ డైరీస్ అనేది ఉంది కదా, ఆ మూవీ చూశాను. మామూలుగా చూస్తున్నప్పుడు అప్పుడు ఎవరు చెగువేరు నాకేం తెలియదు అప్పటికి. మూవీ చూసి అద్భుతంగా, నాకు ట్రావెలింగ్ ఇష్టం, బైక్ అలా ట్రావెలింగ్ అనేది. తర్వాత అలా ఎవరు అప్పుడు దాంట్లో పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీరు చూస్తుంటారు మోటార్ బైక్ డైరీస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ చూడడం వల్ల బాగుంది ఇతను వేరంటే అప్పుడు చెగువేరు అనేది. దాని తర్వాత నన్ను గురించి తెలుసుకున్నాను. అప్పుడు వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ ఇష్టం లేకపోతే వాళ్ళ ఇష్టం సంబంధం లేదు, నేను ఇండివిజువల్గా తీసుకుంది. బట్ కోఇన్సిడెంట్లీ వాళ్ళు అదే కనెక్ట్ అయ్యారు, నేను అట్లా అంతే. అది యూనిక్నెస్ 50% అంటే కనెక్ట్ అని కూడా కాదు. ఇప్పుడు అనిల్, సునీల్, రవి, కిరణ్ అట్లా ఇన్ని రొటీన్ పేర్లు కదా. నేను స్కూల్స్ లో ఈ పేరు ఇంకోటి ఉండకూడదు అన్న 50% రీజన్. ఇంకోటి నేను కనెక్ట్ అయిన డైరీస్, దాంట్లో అతనికి ఆల్రెడీ ఆ పేరుకి ఒక స్టోరీ ఉంది, ఒక యూనిక్నెస్ ఉంది కదా అనేది. ఇట్లా రకరకాల కాన్సెప్ట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, షెఫాలజిస్ట్గా ఉంటే పొలిటీషియన్స్ అయితే మంచి పనులు చేయించచ్చని. అది ఎలా సాధ్యపడుతుందండి? అంటే మనం సర్వే అండ్ స్ట్రాటజీస్ కదా సార్, ఎమ్మెల్యే కలుస్తాం, వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇస్తాం కదా. లాస్ట్లో మీరు ఇక్కడ నెగిటివిటీ ఉన్నది చెప్తున్నప్పుడు మీరు ఈ పనులు చేయండి సార్, అక్కడ యూజ్ అవుతుంది చెప్తాం కదా, ఆయనకి అడ్వైజ్ చేస్తాం, స్ట్రాటజీ కూడా చెప్తాం కదా ఎక్కడెక్కడ నెగిటివిటీస్ ఉన్నాయో. అప్పుడు ఆ థింగ్స్ చెప్పేటప్పుడు కొంచెం అక్కడ ఏదో ఎలక్షన్స్ లో పెట్టుకునే డబ్బులు లాస్ట్ మినిట్ లో పెట్టే డబ్బులు పెద్ద ఓటింగ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉండదు. అది అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేయండి, మంచి పని మీద, ఇక్కడ కార్యక్రమం మీద ప్రజలకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీకు ఆయన కావాల్సింది ఏంది? ప్రజలకు హెల్ప్ పక్కన పెడదాం, గెలవాలి. పోటీ చేసినప్పుడు గెలవాలి, ఫస్ట్ రీజన్ అదే. ఆ రీజన్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా. అదే వేరే దగ్గర పెట్టే బదులు, రేపు పొద్దున్న లాస్ట్లో 20 కోట్లు 40 కోట్లు పెట్టే బదులు ఇక్కడ 2 కోట్లు పెట్టి ఈ గ్రామంలో ఈ సమస్యను తీర్చగలిగితే ఇది స్టాండ్గా ఉండిపోతారు. దాన్ని అడ్వర్టైజ్ చేసుకొని ఇంకో ₹1 పెట్టి అదే సమస్య. అలా మంచి పనులు అంటే అలా యూజ్ఫుల్ పనులు అనమాట, లాంగ్ రన్గా ఉండేటట్టు. ఇది డబ్బులు ఇస్తే టెంపరీ, తలా 2,000 ఇచ్చినా తీసుకుంటే, తలా 3,000 ఇచ్చినా తీసుకుంటారు, కానీ టెంపరీ కదా, 2 రోజులు ఖర్చు అయిపోద్ది. కానీ అటుగా ఒక ఆర్గనైజేషన్గా ఏదైనా స్ట్రక్చర్గా మీరు ప్లాన్ చేశారనుకోండి, ఆ 2-3 గ్రామాలకి స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికీ.